హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రైతు భరోసా డబ్బులు అనేది డేట్ కూడా ఫిక్స్ అయితే కావడం జరిగింది. కొత్త వారికి మరో అవకాశం, అంటే కొత్త వారికి అవకాశం అంటే ఆల్రెడీ పాస్బుక్ లేని వాళ్ళు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కొత్త పాస్బుక్లు వచ్చిన వారు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హతలు అనేది కూడా ఉండడం అయితే జరిగింది. అది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, 32 జిల్లాల్లో కూడా ఇవనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అనేసి కూడా మనకు లిస్ట్ అనేది ఒకటి రావడం జరిగింది. ఆ జిల్లాలో మీ పేర్లు ఉన్నాయా లేవా, అసలు ఈ తప్పు చేస్తే మీకు రైతు బంధు రద్దు చేస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఉన్నది, ఎలా ఉన్నది, మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ సిఎస్సి ఆన్లైన్ ప్రభుత్వ పథకాల గురించి అయితే మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు ఎక్కడి నుంచి పొందడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా పథకం అంటే ప్రజాపాలనలో ఎవరైతే రైతు భరోసాకి అప్లికేషన్ చేసుకున్నారో, రైతు ప్రతి ఏటా ఎకరానికి 15,000, రైతు కౌలు రైతు అంటే రైతు అంటేనేమో మీది పట్టా మీ పేరు మీద ఉంటేనేమో మీది టిక్ మార్క్ ఉంటుంది. కౌలు రైతు అంటేనేమో ఆల్రెడీ మనం ఎవరికైనా కౌలుకి ఇచ్చిన వారికి వాళ్ళకి ఈ పట్టాదారు పాస్బుక్ నెంబరు ఇక్కడ రాసుకోండి అనేసి కూడా ఇక్కడ ఉన్నది. ఇక్కడ మీకు అప్పుడు పాస్బుక్ రాని వాళ్ళు, నెంబర్ లేని వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా ఒక ఫామ్ అయితే ఉంటుంది. మీరు గూగుల్లో వెళ్ళేసిన తర్వాత రైతు భరోసా అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఈ ఫామ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్స్ అని ఉంటుంది చూడండి, ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైతు బీమా క్లెయిమ్ ఫామ్ అని ఉంటుంది, రైతు భరోసా బ్యాంక్ డీటెయిల్స్ కరప్షన్ ఫామ్ అని ఉంటుంది. మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏమో రైతు బీమా, అది కూడా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అనేసి కూడా ఉంటుంది. కొత్తగా మీరు రైతు బంధుకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మీ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, పేరు, రైతు తండ్రి కానీ భర్త కానీ పేరు, నెక్స్ట్ మీ ఆధార్ కార్డు నెంబరు, ఇక్కడ పట్టాదారి పాస్బుక్ నెంబరు, పీపీబీ నెంబర్ అంటే పట్టాదారి పాస్బుక్. కేసీఆర్ హయాంలో ఆ పాస్బుక్లు చేశారుగా, అవి అనేది కూడా మీరు ఇక్కడ టీ సిరీస్లో ఉన్న నెంబర్ రాసుకోవాలి. దాని తర్వాత రన్నింగ్ మొబైల్ నెంబరు, బ్యాంకులో ఏ పేరు ఉందో మీ పేరు, నెక్స్ట్ బ్రాంచ్ పేరు, ఖాతా నెంబరు, ఐఎఫ్సి కోడ్, ఇవనేది రాసేసిన తర్వాత ఇక్కడ ఒక సిగ్నేచర్, రైతు సిగ్నేచర్ పెట్టేసిన తర్వాత ఇది అనేది మీరు అగ్రికల్చర్ ఆఫీస్లో ఏఈఓ గారికి అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఇప్పుడైతే ఈ రైతు భరోసా, రైతు బంధు అనే దాని గురించి అయితే ఈ కొత్త ఫామ్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. దీనికి ఒక ఆధార్ కార్డు, మీ పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఈ 3 జిరాక్స్లు పెట్టేసి ఈ ఫామ్ తీసుకెళ్లి అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రైతు బీమా క్లెయిమ్ ఫామ్ ఉంటుంది. ఈ రైతు బీమా గురించి నెక్స్ట్ ఒక ఫుల్ వీడియోలో చూద్దాం. అనేది మీరు చూసుకోవచ్చు, జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు, లబ్ధిదారుల వివరాలు అనేసి కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా పేర్లు, ఆ జిల్లాలో ఎంతమంది ఉన్న రైతుల పేర్లు, నెక్స్ట్ దానికి ఎంత నిధులు అనేది విడుదల చేశారు, ఎన్ని కోట్ల నిధులు అనేది విడుదల చేశారు అనేసి కూడా మీకు ఇక్కడ సీరియల్ ప్రకారం రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 32 జిల్లాలు ఇవే అనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే నాకనేది వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ డిస్టిక్ ఉందా లేదా, మీ డిస్టిక్లో రైతు సంఖ్యలో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత నిధులు విడుదలైనాయి అనేసి కూడా మీరైతే ఇక్కడి నుంచి అనేది చూసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.